హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ మమతా నిఖిలేష్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది మీకు thumbnail చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఎస్, సో కాకపోతే చాలా అంటే చాలా పెద్ద స్టోరీ. సో ఫుల్ లెంత్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను, లేకపోతే పార్ట్స్ లాగానైనా పెట్టడానికి ట్రై చేస్తాను. అయితే మనం స్టోరీలోకి వెళ్ళిపోదాము. అయితే ఏంటి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను అని అంటే, సో ఫస్ట్ అసలు నేను నీలోఫర్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది ఫస్ట్ తెలియాలి కదా. సో నా ప్రీవియస్ వీడియో మీరు చూసి ఉంటే తెలిసి ఉంటుంది. సో నాకు ఏదైతే ప్రీవియస్ వీడియోలో ప్రెగ్నెన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానో, ఇలా బీపీ హై అయింది, ఇలా ప్రాబ్లం అయింది అనేసి. సో అప్పుడు ఏంటి అంటే, నాకు సడన్గా బీపీ అనేది 190, 180, 170 ఆ రేంజ్లో ఉందన్నమాట. సో అన్ని మెడిసిన్స్ ఇచ్చినా, ఇంజెక్షన్స్ ఇచ్చినా అసలు కంట్రోల్ అవ్వలేదు. సో నేను నార్మల్గా ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నాను. ఇలా బీపీ హై ఉందన్నప్పుడు వాళ్ళు 2-3 డేస్, ఒక 2 డేస్ అలా హాస్పిటల్లోనే ఉండాలి అబ్జర్వేషన్లో. సో బీపీ ఎలా అవుతుంది, ఫ్లక్చుయేషన్స్ ఎలా అవుతుంది, తగ్గుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి అని అంటే మేము జాయిన్ అయ్యాము సడన్గా. సో ఇది 8th మంత్లో, 8th మంత్ ఫస్ట్ 2 డేస్లోనే. సో 8th మంత్ పడిన ఫస్ట్ 2 డేస్లోనే జరిగింది. అయితే అయినప్పుడు ఏం జరిగింది అని అంటే, వాళ్ళు ఒక 2 డేస్ మెడిసిన్స్ ఇవ్వడం, ఆ బీపీ రిలేటెడ్ ఇంజెక్షన్స్ కానీ డిఫరెంట్వి, అంటే హై డోసు, అది నాలుక కింద పెట్టుకునే మెడిసిన్స్, అంటే వెంటనే కంట్రోల్ అయ్యేలాంటివి. సో అలాంటివి బీపీ టాబ్లెట్స్ చాలా ఇచ్చారు, ఇచ్చినా కానీ అస్సలు కంట్రోల్ అవ్వలేదు. సో డాక్టర్స్ ఏమో భయపడుతూ ఉన్నారు. 170, 180, 160 ఇలా పెరుగుతూనే ఉంది. ఆ మెడిసిన్ వేసుకున్న కొద్దిసేపటికి 150, 160లో ఉంటుంది, మళ్ళీ 180, 190లోకి వెళ్ళిపోతుంది. సో వాళ్ళు కూడా భయపడుతూ ఉన్నారు. సో తగ్గుతుంది అనేసి సో ట్రై చేశారు. కానీ నాకు అప్పటికే ఏమైంది అంటే, ఐస్ అనేవి బ్లర్ అయ్యాయి. సో కళ్ళు అనేవి మెల్లిమెల్లిగా బ్లర్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అంటే ఇట్లా మనం ఇప్పుడు ఒక వ్యూ అనేది మనకి ఇలా ఒక రెక్టాంగిల్ లాగా ఇలా కనిపిస్తూ ఉంటుంది కదా, ఐస్ అనేది ఒక ఫ్రేమ్ లాగా. ఇప్పుడు మనం మూవీ, టీవీలో చూస్తే ఒక ఫ్రేమ్ ఎలా ఉంటుందో, ఆ ఫ్రేమ్లో ఇలా చుట్టూ సైడ్స్ అంతా ఇలా బ్లాక్ ఉంటే ఎలా కనిపిస్తుంది. ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో ఉన్న ఇమేజెస్ ఒకటే అంటే ఫ్రంట్ పార్ట్లో కనిపిస్తున్న పర్సన్సే కనిపిస్తున్నారు. ఇటు సైడ్స్కి ఇదంతా ఇలా బ్లాక్గా మసగగా కనిపించడం స్టార్ట్ అయింది. సో ఇలా బ్లర్గా కనిపించడం స్టార్ట్ అయ్యింది అని నాకు అనిపించిన తర్వాత, సో నేను డాక్టర్కి, నర్సులకి చెప్పడం జరిగింది, నాకు ఐస్ ఇలా బ్లర్గా కనిపిస్తున్నాయని. యాక్చువల్లీ నాకు ఆ విషయం కూడా తెలియదు. ఎందుకు అంటే, ఐస్ అనేవి బ్లర్ కనిపిస్తున్నాయి అంటే అది నెక్స్ట్ లెవెల్ అన్నమాట, అంటే డేంజరస్ అని, అంటే చాలా సివియర్ కండిషన్, చాలా ప్రాబ్లం అవ్వబోతుంది అనేసి ఒక సిమ్టమ్ మనకి. సో అలాంటప్పుడు డాక్టర్స్ ఇంకా భయపడ్డారు. ఐస్ బ్లర్ అయ్యాయి అనేలోపు డాక్టర్స్ భయపడిపోయి, ఇంకా యాక్చువల్లీ మనకి బీపీ రిలేటెడ్ ఎక్స్పర్ట్స్, స్పెషల్గా డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా పిలిపించి మెడిసిన్స్ ఇచ్చినా తగ్గలేదు. ఆ మెడిసిన్స్ వేసుకున్నాక కూడా నాకు ఇంకా బీపీ హై అవ్వడం, ఐస్ బ్లర్ అవ్వడం అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇలా స్టార్ట్ అయినప్పుడు ఇంకా డాక్టర్స్ మేము ఏమని చెప్పారంటే, ఇక్కడ ట్రీట్మెంట్ అనేది మీకు చేయడం కష్టం. సో ఇప్పుడు చాలా డేంజరస్ సిచ్యువేషన్. సో ఇద్దరికి ప్రాబ్లమే, బేబీకి, మదర్కి, ఇద్దరిని కాపాడడం కష్టం. ఇద్దరికి 90%. సో సిచ్యువేషన్ చాలా బ్యాడ్ ఉంది. ఇద్దరికి ఏ టైంలో ఏమవుతుందో కూడా మేము చెప్పలేము. సో ఇలాంటి టైంలో మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళడం బెటర్ అని చెప్పారు. సో అప్పుడు నాకు డాక్టర్ రికమెండ్ చేసిన హాస్పిటల్ నీలోఫర్ హాస్పిటల్ అన్నమాట. అయితే ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఒకటి చెప్పారు. సో ఆ హాస్పిటల్లో మినిమం, అయితే ఈ ప్రైవేట్ హాస్పిటల్ వచ్చేసి ఫెర్నాండెస్ అన్నమాట. సో ఇది కూడా చాలా పెద్ద హాస్పిటల్. ట్రీట్మెంట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది, కానీ బిల్లు కూడా అదే రేంజ్లో పడుతుంది, ఫీజు కూడా అదే రేంజ్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ కండిషన్లో ఉన్న ఈ ట్రీట్మెంట్ డెలివరీ తర్వాత మదర్కి కానీ ఒకవేళ ఎలాంటి సిచ్యుయేషన్స్ ఉంటాయో అసలు ఏం చెప్పలేము. సో వాటన్నిటికీ ట్రీట్మెంట్కి మినిమం 5 to 6 lakhs అవుతుంది. మీరంతా ఎఫర్ట్ చేయగలము అనుకుంటేనేమో
ప్రైవేట్కి వెళ్ళండి, ఈ ఫెర్నాండస్ అని ఏదైతే హాస్పిటల్ చెప్పారో అక్కడికి వెళ్ళండి, మేము ఎఫర్ట్ చేయగలము అనుకుంటే. లేదు అనుకుంటే మేము మా దగ్గర అంత మనీ లేవు అని అనుకుంటే సో గవర్నమెంట్కి వెళ్ళండి, బెటర్, బాగా చూస్తారు అని చెప్పారు. సో నీలఫర్ అనే హాస్పిటల్కి రాశారు. అప్పటి వరకు నాకు అంత ఐడియా లేదు హాస్పిటల్ గురించి. మా హస్బెండ్కి వాళ్ళందరికీ తెలుసు నీలఫర్ హాస్పిటల్, నాకు అంత ఐడియా లేదు. కాకపోతే 5 to 6 lakhs అంటే చాలా ఎక్కువ ఆ టైంలో. సో సరే అనేసి మేము డిసైడ్ అయిపోయాము ఇంకా నీలఫర్కి వెళ్ళిపోదాం అనేసి. అప్పుడు మేము నీలఫర్ అనే హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సో మనకి బుక్ మీద రాసిస్తారన్నమాట. వాళ్ళు అడిగారు ఇలా ప్రైవేట్ అంటే నేను ప్రైవేట్ హాస్పిటల్ రికమెండేషన్ రాసిస్తా, లేకపోతే నీలఫర్ అంటే నీలఫర్ది రాసిస్తాం, మీరు కరెక్ట్గా చెప్తే డిసైడ్ అయ్యి అదే హాస్పిటల్ పేరు రాసిస్తా అని. సో మేము నీలఫర్ అన్నాం కాబట్టి వాళ్ళు నీలఫర్ రాశారు. సో అంబులెన్స్ అనేది బుక్ చేసుకున్నాము మేమే మా ఓన్గా. హాస్పిటల్ వాళ్ళు అంబులెన్స్ కూడా మాకేం ప్రొవైడ్ చేయలేదు యాక్చువల్లీ. అంబులెన్స్లో అప్పటికప్పుడు వెళ్ళిపోయాము. కానీ నాకేంటంటే నాకు అంత సీరియస్గా ఉంది, నేను చాలా సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నా అని నాకు అసలు ఎలా కూడా అనిపించట్లేదు. నేను నార్మల్ పర్సన్గా ఎలా ఉన్నానో అలాగేనే ఉన్నాను, కాకపోతే ఐస్ కొంచెం బ్లర్ అనిపిస్తుంది అంతే తప్ప నాకు ఇలా బీపీ హై ఉంది, నాకు ఏదో అవ్వబోతుంది అలా నాకేం లేదు. నేను నార్మల్గానే ఉన్నాను. ఒకటే భయం, బేబీకి ఏమవ్వద్దు అని. కాకపోతే డాక్టర్స్ ఆల్రెడీ చెప్పారు కష్టం, ఇద్దరిని కాపాడడం కష్టం అనేసి చెప్పారు. ఓకే, ఇద్దరిని కాపాడడం కష్టం అని చెప్పారు. కానీ ఇంకా ఫస్ట్ అయితే మనం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది, పెద్ద హాస్పిటల్ కదా అనేసి అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద హాస్పిటల్. నీలఫర్ అంటే ఏదో చిన్న చిత్కా మన ప్రైవేట్ హాస్పిటల్స్ ఒక చిన్న బిల్డింగ్ అంతా ఉండదు, ఒక స్ట్రీటే ఉంటుంది హాస్పిటల్, ఒక గల్లీ మొత్తం ఉంటుంది అన్నమాట హాస్పిటల్. ఎంతో వేల మంది బయట వెయిట్ చేస్తూ ఉంటారు పేషెంట్స్ కోసం. ఎందుకంటే లోపలికి అందరిని అలో చేయలేరు కదా, ఎందుకంటే చాలా పెద్ద హాస్పిటల్, చాలామంది పేషెంట్స్ ఉంటారు. వాళ్ళతోని అటెండర్స్ ఎంతమంది పడితే అంతమంది వస్తే హాస్పిటల్కి చాలా ప్రాబ్లం అవుతుంది. పేషెంట్ ఎవరో అటెండర్ ఎవరో అర్థం అవ్వదు కాబట్టి ఓన్లీ పేషెంట్ని ఒక్కరినే లోపల పంపిస్తారు. అండ్ ఇంపార్టెంట్ టైమింగ్స్లో మాత్రమే పేషెంట్ అటెండర్ని లోపలికి అలో చేస్తారు. అయితే ఫస్ట్ గేట్ దగ్గరికి వెళ్ళి ఎంట్రన్స్ దగ్గర నించొని ఇలా సీరియస్ సిచ్యువేషన్ అని మేము బుక్ అక్కడ సెక్యూరిటీ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఏం చేశారంటే నన్ను ఒక్కదాన్ని లోపలికి పంపించారు. అదొక్కటే నాకు కొంచెం భయం వేసింది, ఎందుకంటే చాలా పెద్ద హాస్పిటల్, చాలా మంది వేల మంది బయట వెయిట్ చేస్తున్నారు. పేషెంట్ వాళ్ళ అటెండర్స్ ఎవరైతే ఫాదర్ మదర్ హస్బెండ్స్ ఎవరైతే వస్తారో వాళ్ళంతా. సో ఏంటి నేను ఒక్కదాన్ని లోపలికి వెళ్ళాలా, ఏం చెప్పాలి నాకేం తెలియదు, ఇలా భయపడుతూ ఉన్నాను నేను. కాకపోతే మీరు వెళ్ళండి, మీరు వెళ్ళిన తర్వాత మేము ఎవరో ఒకరిని లోపలికి పంపిస్తామని చెప్పారు. నేను లోపలికి వెళ్ళాను. సో చెక్ చేశారు. సో అప్పటికి బీపీ 190 180 ఉంది. సో వెంటనే ఇమీడియట్గా డాక్టర్స్ వచ్చారు. సో ఇలాంటి సీరియస్ సిచ్యువేషన్ చాలా బాగా అంటే చాలా బాగా హ్యాండిల్ చేస్తారు నీలోఫర్లో. నిజం చెప్పాలంటే వెళ్ళగానే ఏంటి అంటే మొత్తం అన్నీ మన ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఫాస్ట్గా కంప్లీట్ చేశారు. అండ్ నెక్స్ట్ తర్వాత ఇలా బీపీ ఇంకా హై ఉంది కాబట్టి సో ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేయాలని అన్నీ ఫాస్ట్గా చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు అటెండర్స్ని మా హస్బెండ్ కానీ ఎవరైతే నాతో వచ్చారో వాళ్ళని లోపలికి అలో చేశారు. సో అలో చేసిన తర్వాత బేబీ రిలేటెడ్ అన్నీ చెక్ చేశారు, ప్రీవియస్ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసుకున్నారు. సో చెక్ చేసుకున్న తర్వాత ఐసీయూలో జాయిన్ చేశారు నన్ను. సో ఐసీయూలో తక్కువ మంది ఉంటారు, ఒక 50 బెడ్స్ వరకు ఉంటాయి ఐసీయూలో. మనకి 50 బెడ్స్ వరకు అలా ఉంటాయి. మళ్ళీ ఐసీయూలో సీరియస్ వాళ్ళది ఒక సెక్షన్ ఉంటుంది, కొంచెం ఓకే అనే వాళ్ళది ఒక సెక్షన్ లాగా ఉంటుంది ఐసీయూలో కూడా. సో నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఎందుకు అని అంటే నేను జాయిన్ అయిన తర్వాత డాక్టర్స్ ఇద్దరు బ్రతకడం కష్టం, ఏం జరిగినా కానీ సో మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము అని అంటేనే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే ఇది చాలా క్రిటికల్ కేసు, సో ఇద్దరికి డేంజరే, సో ఇద్దరు బ్రతకడం కష్టము అనేసి డాక్టర్స్ చెప్పారు. సో మా హస్బెండ్కి మా మదర్కి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళతోని
కొన్ని ఉంటాయి కదా అగ్రిమెంట్ లాంటివి, అవన్నీ సైన్ చేయించుకున్నారు. నాకు కొంచెం దూరంలో ఉన్నాను కానీ వినిపిస్తున్నాయి నాకు అవన్నీ. సో నాకు ఐస్ ఇంకా బ్లర్ అయిపోయాయి ఆ టైంకి. సో మొత్తం అసలు ఎవరు కనిపించలేదు. అలా అయ్యింది. అప్పుడు అయితే నేను జాయిన్ అయిన డే నుంచి స్టార్ట్ చేస్తే నేను ఆల్మోస్ట్ 20 to 25 days, ఆల్మోస్ట్ 1 month అని చెప్పొచ్చు. సో నేను 20 days అలా నీలోఫర్లోనే ఉన్నాను. అంటే కొన్ని డేస్ ఐసీయూలో ఉంచారు. కొద్దిగా ఓకే అయిన తర్వాత నన్ను జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేశారు. సో ఈ జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేసిన టైము, ఐసీయూలో ఉన్న టైం, ఇదంతా కంప్లీట్గా నాకు ఒక 20+ డేసే అయ్యింది. 20 రోజుల కన్నా ఎక్కువ అయ్యింది. సో ట్రీట్మెంట్ కూడా మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకు కొన్ని బ్లడ్ టెస్టులు చేస్తారు. క్రియాటిన్, కిడ్నీ రిలేటెడ్, లిపిడ్ ప్రొఫైల్ అని, బ్లడ్ పిక్చర్ అని, సిబిపి అంటారు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్. సో ఇలాంటివి ఉంటాయి కొన్ని. మనకి ఎలక్ట్రోలైట్స్, కిడ్నీస్లో సోడియం కానీ ఇవన్నీ కొన్ని ఉంటాయి. పొటాషియం లెవెల్స్ ఎలా ఉన్నాయి, సోడియం లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా, క్రియాటిన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఉంటాయి. మనం ఒక్కసారి చేసుకోవడానికి 1500 ఈ బ్లడ్ టెస్ట్లకి, 1800, 2000 అని అనుకుంటాం కదా. కానీ ఆ హాస్పిటల్లో మీకు చెప్తే నమ్ముతారో నమ్మరో, ఎవ్రీడే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, ప్రతిరోజు అట్లీస్ట్ 1 time అయినా సరే, 2 times వదిలేసాయండి, అట్లీస్ట్ 1 time అయినా ఈ బ్లడ్ టెస్ట్లన్నీ ఎవ్రీడే చేస్తారు. మార్నింగ్ 6కి సిస్టర్స్ వస్తారు, బ్లడ్ తీసుకుంటారు. సో బ్లడ్ అనేది మన అటెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి అక్కడ ల్యాబ్లో ఇచ్చేసేయాలి. ల్యాబ్లో ఇస్తే మళ్ళీ మనకి ఒక 2-3 hours మనం వెళ్ళి స్లిప్ ఇచ్చేస్తే రిపోర్ట్స్ ఇచ్చేస్తారు. అయితే ఇది 3 years బ్యాక్ కాబట్టి ఇలా ఉంది. ఇప్పుడైతే కంప్లీట్ ఆన్లైన్ అంట. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ చేంజ్ అయింది. సో ఇలా నాకు ఎవ్రీడే బ్లడ్ టెస్ట్లు చేయడం, ట్రీట్మెంట్, మెడిసిన్స్. సో నాకు ఆల్మోస్ట్ చెప్తే నమ్ముతారో నమ్మరు, 100+ సెలైన్స్, గ్లూకోజ్లు అనేవి ఎక్కాయి. ఒక 110 గ్లూకోజ్ల వరకు ఎక్కాయి. సో ఇక్కడ ఒక నర్వ్కి పెట్టారు నాకు, అది క్యాన్యులా పెడతారు కదా, అది ఇక్కడ సెట్ చేశారు. ఇక్కడొకటి, ఇక్కడొకటి. అంటే దేనికి ప్రెషర్ ఉంటే దానికి గ్లూకోజ్ పెడుతూనే ఉండాలి. మార్నింగ్ 3, ఆఫ్టర్నూన్ 3, ఈవినింగ్ 3 గ్లూకోజ్ సెలైన్స్ ఎక్కుతూనే ఉండేవి. అందులో ఏవేవో మెడిసిన్స్ వేసేవాళ్ళు. ఈ బీపీ రిలేటెడ్, ఫీవర్ రిలేటెడ్, అవన్నీ నాకు అంత ఐడియా లేదు. కాకపోతే ప్రతిరోజు ఒక 9 గ్లూకోజులు కౌంట్ చేసుకున్నా. నేను 20 days వరకు ఉన్నాను. 20 daysలో నాకు ఆల్మోస్ట్ 100+ సెలైన్స్ ఎక్కాయి, 100 వరకు ఎక్కాయి నాకు తెలిసి. అండ్ ట్రీట్మెంట్, మెడిసిన్స్, ఐసీయూ ఛార్జెస్, ఈ బ్లడ్ టెస్ట్లు, ఎవ్రీడే బ్లడ్ టెస్ట్లు, ఎవ్రీడే 1500 rupees వేసుకోండి కౌంట్ బ్లడ్ టెస్ట్. ఒక 15 days చేశారనుకోండి, ఒక 12 to 15 days చేశారు నాకు. సో ఆ మనీ చూసుకున్న, సెలైన్స్, డాక్టర్ ఛార్జెస్, నర్సులు చూడడం, మన చేతికి 24 hours బీపీ మానిటర్స్, పల్స్ మానిటర్స్ అన్నీ ఆన్లోనే ఉంటాయి. అండ్ ఇంకా చాలా అంటే చాలా. సో ఈ బీపీ వల్ల మనకి డాక్టర్స్ మెయిన్గా చెప్పింది ఏంటి, డేంజరస్ అని చెప్పింది ఏంటి అంటే, బీపీ వల్ల మెయిన్ బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫిట్స్ కానీ, బ్రెయిన్ డెడ్ కానీ, కోమాలోకి వెళ్ళడం కానీ, లేకపోతే చనిపోవడం కానీ, ఇవన్నీ సిచ్యువేషన్స్ ఉన్నాయి నాకు అయ్యే ఛాన్సెస్. ఎందుకంటే అక్కడ 140 బీపీ ఉన్న వాళ్ళే నా పక్కన బెడ్ మీద ఐసీయూలో ఇలా ఎగురుతున్నారు పైకి. ఫిట్స్ వచ్చేసి 140-150 బీపీ ఉన్న వాళ్ళే ఇట్లా పైకి ఎగిరి కింద పడుతున్నారు బెడ్ మీద, ఫిట్స్ రావడం అలాంటివి జరిగి. సో నాకు 190, ఇంకా ఆల్మోస్ట్ డెలివరీ టైంకి 200-210 బీపీ ఉంది నాకు. అసలు అంత బీపీ, డాక్టర్సే షాక్ అయ్యారు. అంత బీపీతో కూడా నేను చాలా నార్మల్గా ఉన్నాను. నార్మల్ పర్సన్ ఎలా ఉంటారో అలాగే ఉన్నాను. అంటే కొద్దిగా టెన్షన్ అనేది ఉంది, అయినా కానీ
అంటే ఇంత బీపీతోని ఈ అమ్మాయి ఎలా సర్వైవ్ అవ్వగలుగుతుంది అంటే 140 150 బీపీకి ఒక్కొక్కరికి ఫిట్స్ రావడం ఇలాంటివి జరుగుతున్నాయి అక్కడ. సో బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కోమాలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఇలాంటివి చాలా అంటే చాలా ఉన్నాయి. చనిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇలాంటిది అమ్మాయి అసలు ఇది ఒక మిరాకిల్ అనే చెప్పొచ్చు అని డాక్టర్స్ కూడా నర్సు వాళ్ళు కూడా అనేవాళ్ళు. కొత్తగా ఎవరైనా నర్స్ వస్తే ఇంత బీపీ అని షాక్ అయ్యేవాళ్ళు, ఎందుకంటే అది ఎప్పుడు మానిటర్ అవుతూనే ఉండేది బీపీ. సో ఆటోమేటిక్గా పంప్ అయ్యేది, స్లో అయిపోయేది, అండ్ అక్కడ బీపీ మిషన్లో చూపించేది, అది ఆటోమేటిక్ బీపీ మిషన్ అన్నమాట. సో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అన్నమాట. సో చాలా అంటే చాలా బాగా చూసారు నిజం చెప్పాలంటే. సో ఈ ట్రీట్మెంట్స్తో పాటు నాకు మెడిసిన్స్, గ్లూకోజ్లు, మానిటరింగ్, నర్సులు, డాక్టర్లు, చాలామంది డాక్టర్స్ ట్రీట్ చేశారు. చాలామంది అంటే నాది స్పెషల్ కేసు, చాలా డేంజరస్ కేసు అని చాలామంది ఊరికే అబ్జర్వ్ చేస్తూనే ఉండేవాళ్ళు. 10 మినిట్స్కి ఒకరు వచ్చేవాళ్ళు, చెక్ చేసేవాళ్ళు. సో ఇవన్నీ చూసుకున్నా, అండ్ డెలివరీ ఛార్జెస్ చూసుకున్నా, అండ్ నెక్స్ట్ వచ్చేసి సో బీపీ వల్ల మనకి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. సో హార్ట్ రిలేటెడ్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మల్టీ ఆర్గాన్ డ్యామేజ్ అనేది కూడా అవుతుంది అంట. సో ఇది కూడా మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇవన్నీ కూడా ట్రీట్మెంట్స్ స్పెషల్గా ఏమంటారు, కిడ్నీ రిలేటెడ్ డాక్టర్ స్పెషలిస్ట్ ఉంటారు కదా. సో ఇంకా అడ్వాన్స్గా బాగా చూసే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు నన్ను ఉస్మానియా హాస్పిటల్కి స్పెషల్గా ఈ హాస్పిటల్ నుంచి ఒక పర్సన్ ఇచ్చి, అంబులెన్స్ ఇచ్చి, సో ఉస్మానియా హాస్పిటల్కి పంపించి అక్కడ కిడ్నీ స్పెషలిస్ట్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ దగ్గర చూపించడం, సో వాళ్ళ దగ్గర అన్నీ కూడా చేయించడం, ట్రీట్మెంట్ అవి చేశారు. అండ్ హార్ట్ రిలేటెడ్, హార్ట్లో ఏమైనా ఇష్యూ అయిందా, ఇంత బీపీ ఉంది కదా, బీపీ వల్ల హార్ట్ డ్యామేజ్, హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో హార్ట్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూ ఉందా అని స్పెషల్గా కార్డియాలజిస్ట్ దగ్గరికి పంపించారు. అండ్ మెయిన్ బీపీ వల్ల డ్యామేజ్ అయ్యేది ఆర్గాన్స్లో ఐస్. సో ఐస్ బ్లర్ అయ్యాయి కదా, అదొక పెద్ద సిమ్టము. ప్రెగ్నెన్సీలో మీకు ఎప్పుడైనా కానీ కాళ్ళు, చేతులు, బాడీ అనేది ఎక్కువ వాపు వచ్చినా, ఐస్ బ్లర్ అయినా కానీ ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళండి. సో అది చాలా అంటే చాలా డేంజరస్. అయితే ఈ ఐస్ రిలేటెడ్ కూడా నాకు ఐస్ ఇంకా ఆల్మోస్ట్ డ్యామేజ్ అయినట్టే, ఐస్ బ్లర్ అయినాయి అంటేనే డ్యామేజ్ అయినట్టు. సో ఈ ఐస్ రిలేటెడ్ స్పెషల్గా ఒక పర్సన్ అంటే ఒక జూనియర్ డాక్టర్ ఉంటారు కదా, ఆ జూనియర్ డాక్టర్ని ఇచ్చి, అంబులెన్స్ని ఇచ్చి సరోజిని ఐ హాస్పిటల్ మీ అందరికీ ఐడియానే ఉంటుంది, అక్కడికి పంపించారు. ఎందుకంటే మా ఓన్గా మేము వెళ్తే సో కొద్దిగా లేట్ చేస్తారు ఎలా అయినా, మన ఓన్గా మనం వెళ్తే పేషెంట్స్. సో స్పెషల్గా ఒక డాక్టర్ని ఇచ్చి పంపించారు, జూనియర్ డాక్టర్ని, అంటే ఫాస్ట్గా అవ్వడానికి. ఎందుకు అంటే సరోజిని హాస్పిటల్ అంటే అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్. సో చాలామంది పేషెంట్స్ ఉంటారు, ఒక 1000 మెంబర్స్ వరకు ఉంటారు ప్రతిరోజు. అందులో కొత్తగా వచ్చి కన్సల్ట్ అయ్యేవాళ్ళు. సో అంతమందితో నేను చూపించుకోవడానికి నాకు హెల్త్ అంత సపోర్ట్ చేయదు కదా ఆ టైంలో. ఈ సెలైన్స్ కానీ, నా బాడీ మొత్తం డౌన్ అయిపోవడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి. సో ఒక డాక్టర్ని ఇచ్చి పంపించారు. వెంటనే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని వాళ్ళే మొత్తం కంప్లీట్గా సో చేపించి మళ్ళీ మమ్మల్ని ఈ నీలోఫర్ హాస్పిటల్కి తీసుకొచ్చేవాళ్ళు. సో ఇంతమంది డాక్టర్స్కి కూడా మళ్ళీ నాకు స్పెషల్గా చూపించారు. ఎందుకంటే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి. సో ఈ అందరు డాక్టర్స్కి కూడా నన్ను పంపించి చూపించడం జరిగింది. సో ఓకే, ఒక 130-140 వరకు బీపీ వచ్చిన తర్వాత ఐసీయూ నుంచి జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేశారు. జనరల్ వార్డ్లో కూడా ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 8 days 9 days ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ 140 నుంచి 130-128 ఆ రేంజ్ బీపీ వచ్చే వరకు అక్కడ కూడా మానిటర్ చేస్తూనే ఉంటారు. కానీ ఐసీయూలో ఉన్నంత జనరల్ వార్డ్లో ఉండదు. ఎందుకంటే జనరల్ వార్డ్ అంటేనే కొద్దిగా నార్మల్ పర్సన్స్ జనరల్ వార్డ్లో ఉంటారు. అయితే ఇదంతా స్టోరీ ఎందుకు చెప్తున్నాను, నీలోఫర్ గురించి ఇంత హైప్ చేసి చెప్తున్నాను, ఇదేమైనా ప్రమోషనల్ వీడియోనా అని మీరు అనుకోవచ్చు. ప్రమోషనల్ వీడియో అయినా కానీ
మేబీ ఒక 1000 5000 10,000 ఇస్తారేమో. కానీ ఈ నీలోఫర్ అనేది నా లైఫ్లో ఒక పెద్ద అంటే బిగ్గెస్ట్ హెల్ప్ఫుల్ హాస్పిటల్ అని చెప్పొచ్చు. నా లైఫ్ని కాపాడిన హాస్పిటల్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే నాకు ఈ ఈ వీడియో చేస్తూ ఉంటే నేను చాలా ఎమోషనల్ అవుతూ ఉన్నాను. ఎందుకంటే అప్పుడు జరిగిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు. సో ఎందుకంటే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయింది. సో ఆ ట్రీట్మెంట్కి నిజంగానే 5 lakhs వర్త్. ప్రైవేట్ హాస్పిటల్లో అయితే మినిమం 5 to 6 lakhs బిల్ వేసేవాళ్ళు 20 daysకి. ఈ ట్రీట్మెంట్స్ స్పెషలిస్టులు, వేరే వేరే హాస్పిటల్స్, వేరే వేరే డాక్టర్లు, ఇవన్నిటికీ. సో నేనేం చెప్తాను అంటే, చాలామంది ఏదేదో చెప్తూ ఉంటారు, గవర్నమెంట్ హాస్పిటల్ ఏం బాగా చూస్తారు, అంత పట్టించుకోరు, తిడతారు, సీరియస్ అవుతారు, ఇలాంటివి చాలా ఉంటాయి. అంటే వాళ్ళు తిట్టడానికి, వాళ్ళు కోపం తెచ్చుకోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఎందుకంటే 1000 మందికి ట్రీట్మెంట్ చేయాలి. సో వాళ్ళు 2-3 days కంటిన్యూగా పడుకోకుండా మరీ ట్రీట్మెంట్ చేస్తారు. ఎందుకంటే నా సొంత ఎక్స్పీరియన్స్తో నేను 20 days అందులో ఉండి చూశాను కాబట్టి. సో వాళ్ళు ఆ మాత్రం ఇరిటేట్ అవ్వడంలో తప్పు లేదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆన్సర్ చెప్పాలి. సో నిద్ర ఉండదు, వాళ్ళు కూడా బాగా స్ట్రెస్లో ఉంటారు. సో దానివల్ల గవర్నమెంట్ హాస్పిటల్ పట్టించుకోరు, చూడరు, ఇలాంటివి చాలా ఉంటాయి. నీలోఫర్ హాస్పిటల్లో మాత్రం అలా ఉండదు. మేబీ జనరల్ వాటిలలో అంటే అంత సీరియస్ ఉండదు కాబట్టి, క్రిటికల్ ఉండదు కాబట్టి నార్మల్గా చూస్తారేమో. ఎమర్జెన్సీ కేసు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే మాత్రం ఒక చిన్న బేబీని చూసినట్టు చూస్తారు పేషెంట్స్ని. అంత బాగా చూస్తారు నిజంగా. సో మీకు ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే తప్పకుండా గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్, అది చాలా పెద్ద హాస్పిటల్. ఎందుకంటే తెలంగాణ మొత్తంలో అన్ని విలేజెస్, అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి అక్కడ మనకి కనిపిస్తారు పేషెంట్స్, అటెండర్స్. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, జనగామ, నల్గొండ, అసలు ఒక డిస్టిక్, ఒక విలేజ్ అని మనం చెప్పలేము. ఎంతోమంది, 1000 మంది ఉంటారు హాస్పిటల్ బయట, లోపల పేషెంట్స్. సో ఇంతమందికి ట్రీట్మెంట్ చేయడం అంటే అది నార్మల్ విషయం కాదు. చిన్న చిన్న మైనర్ చిన్న మిస్టేక్స్ని పెద్దగా చేసి చూపిస్తూ ఉంటారు. సో నాకు అందులోకి వెళ్ళిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో ఇంత బాగా ట్రీట్మెంట్ చేసినప్పుడు వాళ్ళకి కూడా 1000 మందికి చూసినప్పుడు కొద్దిగా అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఎక్కువ అమౌంట్ ఎఫర్ట్ చేయలేము అన్నప్పుడు సో ఇలా గాంధీ కానీ, ఉస్మానియా కానీ, నీలోఫర్ కానీ చాలా బెటర్ నిజం చెప్పాలంటే. ప్రైవేట్ హాస్పిటల్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా బెటర్. ఒకవేళ మనం కోటీశ్వర్లం, సో ఎన్ని లక్షలైనా ఎఫర్ట్ చేయగలుగుతాం, మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండలేము అనుకునే వాళ్ళు తప్పకుండా మీరు ప్రైవేట్లోనే చేయించుకోండి. ఇది నార్మల్ పర్సన్స్కి, మిడిల్ క్లాస్ పర్సన్స్కి యూజ్ అవుతుంది. సో ఎవరికైనా నీలోఫర్ అనేది తెలియదు అన్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది, ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నీలోఫర్ అంటే ఓన్లీ మెటర్నిటీయే కాదండి, మెటర్నిటీ ఉంటుంది, పిల్లల రిలేటెడ్ ఉంటుంది, అండ్ ఏమంటారు హార్ట్ రిలేటెడ్ స్పెషల్గా ఉంటుంది, ఐస్ రిలేటెడ్ స్పెషల్గా ఉంటుంది. ఒకవేళ ఐస్లో కూడా మీకు ఏదైనా సీరియస్గా ఉందంటే అక్కడ నుంచి మళ్ళీ ఇంకా అడ్వాన్స్డ్ సరోజిని కానీ ఇలాంటి పెద్ద హాస్పిటల్స్కి వాళ్ళే తీసుకెళ్తారు. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ రిలేటెడ్, కిడ్నీ, లివర్ అన్నీ రిలేటెడ్. సపరేట్ బిల్డింగ్స్ ఉంటాయి అన్నమాట. మనకు ఒక స్ట్రీట్ మొత్తం బిల్డింగ్సే ఉంటాయి. క్యాన్సర్కి స్పెషల్గా అక్కడ ట్రీట్మెంట్ కూడా ఉంది, ఒక పెద్ద బ్లాక్ ఉంటుంది క్యాన్సర్కి కూడా. సో చాలా బాగా చూస్తారు. సో మీకు స్పెషల్గా ఏం అవసరం లేదు, ఆరోగ్య హిస్టరీ ఉండాలి, ఇది కూడా ఏముండదు అందులో. ఒక ఆధార్ కార్డు ఉండాలి, ప్రీవియస్ మీ హెల్త్ రిలేటెడ్ హిస్టరీ, ఏదైతే ప్రిస్క్రిప్షన్స్ డాక్టర్వి అవి ఉంటాయి కదా, అవి ఒకటి ఉంటే సరిపోతుంది, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. సో ఇది అన్నమాట నీలోఫర్తో నా ఎక్స్పీరియన్స్. నీలోఫర్ ఒక గాడ్ లాంటిది నాకు నా లైఫ్లో, అంతే నేను చెప్పాలనుకుంటుంది. ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కానీ, ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో ఏం జరిగింది అన్నీ కూడా. సో మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.